గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. మనకి కొలెస్ట్రాల్స్ అనేది బ్లడ్ వెజల్స్లో ఎక్కువగా పేర్చుకొని ఉండిపోతుంది. అంటే కొలెస్ట్రాల్స్ అనేవి బ్లడ్ వెజల్ సైడ్స్కి ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. అలా డిపాజిట్ అయినప్పుడు ఏంటంటే మన బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది చాలా స్లోగా అయిపోతుంది. హై బీపీ అని అంటాం కదా, అది కూడా మనము ఈ కండిషన్స్లో చూడగలుగుతాం. ఇలాంటి హై బీపీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి సడన్ హార్ట్ స్ట్రోక్స్, సడన్ హార్ట్ అటాక్స్ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఫ్రైడ్ ఫుడ్స్ అనేటివి బాగా అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎలాంటి ఫుడ్స్ ఫ్రైడ్ కిందికి వస్తాయి అని అంటే, రెగ్యులర్గా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటూ ఉంటాం. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నప్పుడు ఏంటంటే హై ఫ్యాట్సే కాకుండా మనం సోడియం లెవెల్స్ కూడా ఎక్కువగా అయిపోతుంది అన్నమాట. దాంట్లో ఎక్కువగా సాల్ట్ వేస్తూ ఉంటారు. ఎక్కువగా సాల్ట్ తీసుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా అవుతుంది. అలాంటి కండిషన్లో బ్లడ్ పంపింగ్, హార్ట్ ఫంక్షనింగ్ ఎక్కువగా అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్స్ ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే చాలా చీప్ క్వాలిటీ ఆయిల్ యూస్ చేయడం కానీ, ఆయిల్ బాగా దాంట్లోనే వేపిన ఆయిల్ని మళ్ళీ యూస్ చేయడం కానీ ఈ కండిషన్స్ని కూడా లీడ్ అవుతుంది. ఈ బేకరీ ప్రోడక్ట్స్లో ఫ్యాట్సే కాకుండా షుగర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి డైలీ ఇంటేక్ ఆఫ్ షుగర్స్ అన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి బ్లడ్లో ఏంటంటే షుగర్ రిలీజ్ కావడం, ప్రీ డయాబెటిక్ కండిషన్స్ రావడం అండ్ ఒబేసిటీ రావడం. ఈ ఒబేసిటీ, ప్రీ డయాబెటిక్ కండిషన్స్ కూడా మనకి కార్డియాక్ అరెస్ట్కి లేదంటే సడన్ హార్ట్ డిజీజ్కి లీడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం బేకరీ ప్రొడక్ట్స్ కూడా ఒకేషనల్గా చాలా తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ ఇవి కూడా చాలా తగ్గియాలి. హిడెన్ ఫ్యాట్స్ దాంట్లో ఉంటాయి. వన్ థింగ్, బ్రెడ్లో యా బేస్లో ఒకటి, దాంతోపాటు చీజ్ అని, మయోనీస్ కూడా మొత్తం కంప్లీట్గా ఆయిల్తో చేసింది ఉంటుంది. వెజ్ మయోనీస్ అయితే, నాన్ వెజ్ అయితే మనం కంప్లీట్గా ఎగ్ బేస్డ్గా తీసుకుంటారు, ఎగ్ అండ్ ఆయిల్ బేస్డ్గా. సో అన్వాంటెడ్ ఫ్యాట్స్ అన్నోయింగ్లీ మనము ఎక్కువగా కన్జంప్షన్ తీసుకుంటూ ఉంటాం. సో ఏది తిన్నప్పుడు కానీ ఒక్కసారి అది ఫ్యాట్ కంటెంట్ ఉందా, ఎంత ఉంది, తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటేనే తీసుకోవడం, అలాంటివి ఆప్ట్ చేయడం చాలా మంచిది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటివి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పాప్కార్న్స్ అంటాము, చికెన్ పాప్కార్న్స్ ఏవైతే ఫ్రైడ్గా ఉంటాయి, ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సి చికెన్ లాంటివి చాలా చికెన్స్ దొరుకుతాయి, అవి కూడా అన్నీ ఫ్రైడ్గా ఉంటాయి. షుగరీ బెవరేజెస్ అంటే మన కూల్ డ్రింక్స్ కానీ, సోడాస్ కానీ అలాంటివి అవాయిడ్ చేయడం. బేకరీ ప్రోడక్ట్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, నూడిల్స్ అని, పాస్తాస్ అని ఇవన్నీ ఏంటంటే చాలా ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో తక్కువ ఫ్యాట్స్ ఉన్నవి మీరు ఆప్ట్ చేసుకుంటే మంచిది.